జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది? హస్తం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏమైంది? దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ చేస్తుందెవరు? కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. ఉచిత హామీలతో 10 నెలల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని తెలిసిన మరుక్షణమే పాకిస్తాన్ అనుకూల శక్తులు రెచ్చిపోవటం మొదలుపెట్టాయి. బెలగావి లెక్కింపు కేంద్రం దగ్గర పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అదే కలిచివేస్తున్న అంశం. తర్వాత హిందూ దేవాలయాల మీద పన్ను విధించే సాహసానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టి భంగపాటుకు గురైంది. అయినా ధీమా ఏమిటో తెలియదు. మళ్ళీ అదే చట్టం తీసుకురావడం ఖాయమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది జరిగి వారం కాకముందే శాసనసభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు, అది కూడా రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికైనప్పుడే. ఆ వెంటనే బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ వద్ద ఐఈడీ పేలుడు. వీటికి పరాకాష్ట అన్నట్లు సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి శాసనసభలో పాకిస్తాన్ బీజేపీకి శత్రువేమో కానీ కాంగ్రెస్ పార్టీకి కాదని మాట్లాడారు. అది పొరుగు దేశం కాబట్టి, పొరుగును ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తాడట. ఒక ప్రశ్న: 1947, 65, 71 యుద్ధాలు, తర్వాత కార్గిల్ సంఘర్షణ పాకిస్తాన్ మిత్రదేశంగానే చేసిందా? భారత్ మీద మతపరమైన విజయం సాధించాలి కాబట్టి జిహాద్ను ప్రకటించిన దేశం మిత్రదేశం ఎలా అవుతుందో కూడా ఇదే సందర్భంలో కాంగ్రెస్ వెల్లడిస్తే దేశ ప్రజలు తెలుసుకుంటారు. తమిళనాడులో డిఎంకే, కేరళలో సిపిఎం తమవైన పంతాలో దేశ వ్యతిరేకతను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. ఈ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధినేతలు ఎవరూ కూడా జరిగిన సంఘటనల మీద బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో ప్రకటనలు ఇవ్వకపోవటమే పెద్ద వింతని చెప్పాలి. జాతీయస్థాయి నాయకులు తమకు పట్టనట్లే ఉన్నారు. స్థానిక నాయకులు ఘటనలోని తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ మంచి ఉదాహరణ. వాస్తవాలను అంగీకరిస్తే అది మోదీకి అనుకూలమవుతుందేమోనన్న విధ్వంసకర ధోరణి వారిలో కనిపిస్తోంది. మరొక దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో హిందుత్వం మీద పోరాటం పేరు మాటున భారత వ్యతిరేకత పెచ్చురిల్లుతున్నది. కొద్ది కాలం క్రితం సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించడమే పరిష్కారమన్నాడు. పైగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కోర్టులు పిలిచినా తాను అదే మాట చెబుతానని విర్రవీగుతున్నాడు. రాకెట్ లాంచింగ్ కేంద్రం ప్రారంభోత్సవ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలో చైనా జెండాతో రాకెట్ బొమ్మ వేయటం మరింత వివాదానికి దారితీసింది. హిందీ వ్యతిరేకత పేరుతో వేర్పాటువాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న తపన ప్రస్తుత డిఎంకే ప్రభుత్వంలో, పార్టీలో కూడా సుస్పష్టం. ఇక భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడానికి, భారతదేశాన్ని ధిక్కరించడానికి మధ్య విభజన రేఖను వర్తమాన కేరళ ఎప్పుడో మర్చిపోయింది. హిందుత్వాన్ని అరికట్టాలన్న నినాదంతో ముస్లిం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న ఘనత అక్కడి అధికార సిపిఎంకు, పినరాయి విజయన్ ప్రభుత్వానికి దక్కుతోంది. ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాల రహస్య ఎజెండా విభజన అనేది సుస్పష్టం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ మద్దతు దండిగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల విషయంలో అన్యాయం జరుగుతుందంటూ పార్లమెంటు బయట వ్యాఖ్యానించిన సురేష్ కాంగ్రెస్ సభ్యుడే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సోదరుడే. కాంగ్రెస్ పార్టీ జాతీయవాదాన్ని మరిచి అదొక విదేశీయుడు స్థాపించిన పార్టీయేనని కాస్త ఆలస్యంగానే అయినా ఇప్పుడు తన వైఖరిని దిగంబరంగా ప్రదర్శిస్తోంది. డిఎంకే ప్రత్యేక ద్రవిడిస్తాన్ కావాలని, అందుకు జిన్నా మద్దతు తీసుకోవాలని ఆలోచించిన పార్టీ. ఇక కమ్యూనిస్టులకు ఈ దేశ జాతీయతకు ఏనాడు సంబంధం లేదు. బీజేపీ వ్యతిరేకత పేరుతో ఈ 3 పార్టీలు, వాటి ప్రభుత్వాలు జాతీయ సమైక్యతకు సవాళ్లు విసురుతున్నాయని చెప్పటం తొందరపాటు కాదు. దీనికి తోడు హైదరాబాద్లోని ఎంఐఎం పనిచేస్తున్నది. బీజేపీని ఓడించాలన్న ఒక్క ముసుగుతో ఇవన్నీ కలిసి దేశ ఐక్యతకు భంగం కలిగిస్తూ వేర్పాటువాదాన్ని బాహాటంగానే ప్రోత్సహిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ఎన్నికైన వెంటనే ఎందుకీ జాతి ద్రోహం బయటపడింది? దీని గురించి భారతీయులంతా ఆలోచించాలి. పేలుళ్లు, మత కల్లోలాలు లేకుండా గడిచిన 10 ఏళ్లుగా దేశాన్ని కాపాడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయటమే వీటి లక్ష్యమా? మోదీ గ్రాఫ్ను దింపడమే ప్రస్తుత కర్తవ్యం అంటూ రైతు ఆందోళనలో పాల్గొన్న ఒక వ్యక్తి చెప్పినట్లు ఈ పార్టీలు, వాటి నాయకుల ఉద్దేశం కూడా ఇదేనా? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న హిందూ వ్యతిరేకతను, బుజ్జగింపు రాజకీయాలను మతోన్మాద, పాక్ అనుకూల శక్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయా? మెజారిటీ ప్రజలను,
కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ ఉండటం, అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ప్రవేశమే ఉండదని బాహాటంగా చెప్పడం వంటివి కూడా దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేవే. ఇటీవలే కర్ణాటకలో మరొక ఉదంతం కూడా జరిగింది. అయితే దీనికి పెద్దగా ప్రచారం రాలేదు. రాష్ట్రంలోని కాదాబా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న అమ్మాయిల మీద కొందరు యాసిడ్ చల్లారు. వారంతా కేరళ నుంచి వచ్చిన వారని అనుమానాలు ఉన్నాయి. ముంబై తరహా పేలుళ్లు, లుంబిని పార్క్, గోకుల్ చాట్ విధ్వంసం వంటి వాటిని మళ్లీ సృష్టించాలని భారత వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో సంభవించిన పేలుడు ఇలాంటి భావనకు వచ్చేటట్లు చేస్తోంది. మార్చి 1న పట్టపగలు ఆ కేఫ్లో ఈ దుర్ఘటన జరిగింది. ఒక యువకుడు వచ్చి రవ్వ ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చి అది తినకుండానే వెళ్ళిపోయాడు. కానీ తాను కూడా తెచ్చిన బ్యాగ్ను మాత్రం అక్కడే వదిలి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఈ 9-10 నిమిషాలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే సీసీ ఫుటేజీ చూసిన తర్వాత అది నకిలీ ఫోన్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతడు బస్సులో వచ్చి వెళ్లాడని తెలుస్తుంది. ఇక ఆ సమయంలో మొత్తం 26 బస్సులు అక్కడకు వచ్చి వెళ్ళాయి. ఇంకొంచెం శోధించిన తర్వాత ఒక క్లూ దొరికింది. అతడు 500D బస్సు ఎక్కి రామేశ్వరం కేఫ్కు కొంత ముందు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. గంట తర్వాత అతడు తెచ్చిన బ్యాగ్లోని IED పేలుడుకు కారణమైంది. 10 మంది గాయపడ్డారు. ఇంతకీ మొత్తంగా ఆయన గడిపింది 10 నిమిషాలు మాత్రమే ఆ కేఫ్లో. వెంటనే కేసును రాష్ట్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ నిర్ణయమే రామేశ్వరం కేఫ్ పేలుడు తీవ్రతను వెల్లడించింది. మొదట సిలిండర్ పేలుడు వంటి అర్థం పర్థం లేని కారణాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినా సకాలంలో మాత్రం మేలుకున్నారు. పేలుడు తీవ్రతను ఆయన గుర్తించారు. ఈ పేలుడు 2022లో జరిగిన మంగళూరు పేలుడు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. మంగళూరు పేలుళ్లకు ప్రెషర్ కుక్కర్ను ఉపయోగించారు. ఆటోలో ఉంచిన ఆ కుక్కర్ తర్వాత పేలింది. ఏమైనా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ గట్టిగానే కోరుతోంది. కానీ ఈ విషయం మీద ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నోరు విప్పలేదు. ఆ బ్యాగ్ తెచ్చి కేఫ్లో ఉంచడం, వెళ్ళిపోవడం ఇవన్నీ ఒక పథకం ప్రకారమే జరిగాయి. బెంగళూరు పోలీసులు ముందు సేకరించిన కొన్ని వివరాలను బట్టి ఇది తెలిసింది. ఆ యువకుడు తన నివాసాలను పదే మార్చాడు. అలాగే ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాల్లోనే ప్రయాణించాడు. IEDని అక్కడ ఉంచడానికి ముందు కొన్నిసార్లు రెక్కి కూడా జరిపాడని తేలింది. అతడు బ్యాగ్ ఉంచిన సమయం, పేలుడు జరిగిన సమయం మధ్యాహ్నం భోజన సమయం. కాబట్టి తక్కువ శక్తి పేలుడే అయినా ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా వేసి ఉండవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు కాస్త ముందు ఇలాంటి వ్యూహంతో ఉన్న శక్తులు తర్వాత విజృంభించవన్న గ్యారంటీ ఏమీ లేదు. అది జనం గమనించవలసి ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయింది. ఈ సమయంలోనే విద్రోహ శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.